వెల్కమ్ టు కీటాక్స్. ఇంగ్లీష్ అనేది ఒక వ్యర్థమైన భాష, ఇంగ్లీష్ నేర్చుకోవడం వృధా ప్రయాస అని హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్న తీరు దేశంలో చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी. అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇంకొక విషయం కూడా గుర్తొస్తుంది. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని తప్పుపడుతూ అసలు తెలుగు భాష చచ్చిపోతుంది అనే ఆందోళన చేసి భారీ స్కేల్లో ఉద్యమ స్థాయిలో ఒక ఎజెండాను నడపడం కూడా ఏపీ చూసింది. భాషను కాపాడుకోలేకపోతే ఇంతకీ అమిత్ షా అయినా చంద్రబాబు అయినా అసలు వీళ్ళందరూ భాషని పొలిటికల్ ఎజెండా ఎందుకు చేస్తారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దన్న చంద్రబాబు మాట వినుంటే గనక పరిణామాలు ఎలా ఉంటాయి? ఇంగ్లీష్ నేర్చుకోకర్లేదు అని అమిత్ షా చెప్పే మాటే నిజమైతే గనక మన బతుకు భవిష్యత్తు ఏమవుతుంది? రాజకీయ జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి నిష్పాక్షికంగా చూద్దాం, అసలు వాస్తవాలేంటో తెలుస్తుంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యు. హోంమంత్రి అమిత్ షా ఈ మధ్యన ఉన్నట్టుండి ఇంగ్లీష్ మీద పడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాగా అని చూస్తే గనక ఇది ఒక బలమైన రాజకీయ ఎజెండా. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన సదరన్ స్టేట్స్ అన్ని ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతోంది అని మాట్లాడుతున్న సమయంలో టాక్టికల్గా మొత్తం ఫోకస్ని ఈ ఇంగ్లీష్ మీదకి తీసుకెళ్లడం ఒక ఉద్దేశం అయితే, రెండోది ఉత్తరాదిలో హిందీ ప్రధానంగా ఉన్న రాష్ట్రాల్లో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. వీళ్ళందరి మన్నన పొంది మా అందరి కోసం బీజేపీ ఉంది, అమిత్ షా మాట్లాడుతున్నారు అనే ఫీలర్ క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ ఎజెండా. కానీ ఫ్యాక్ట్ ఏంటి? ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఏమవుతాము? చైనా వాళ్ళకి వచ్చా ఇంగ్లీషు, జపాన్ వాళ్ళకి వచ్చా, మాతృభాషలో నేర్చుకున్న వాళ్ళే ఉన్నత శిఖరాలు అధిరోహించారు అని చంద్రబాబు ప్రధాన ఎజెండా ఇదే చేసేసారు. అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే లాంగ్వేజ్ వల్ల కాదు. చాలా చిత్రంగా మీడియా కూడా ఈ ఎజెండాని భుజానేస్తుంది. ఎందుకు అంటే అప్పట్లో జగన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు కాబట్టి జగన్ విధానాన్ని ఏదో రకంగా నెగిటివ్ చేసి జగన్ ని తప్పు పట్టాలి కాబట్టి ఆ ఎజెండా తీసుకొచ్చారు. మన పిల్లలు ఇంగ్లీష్ కన్నా సరిగ్గా మాట్లాడలేకపోతే వాళ్ళ భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు అమిత్ షా చెప్తున్న ప్రకారం కానీ చంద్రబాబు వాదించిన ప్రకారం కానీ చూస్తే ఇంగ్లీష్ రాకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి? చాలా దయనీయంగా ఉంటాయి పరిస్థితులు. ఎందుకు అంటే చైనా వాడు మ్యాండరిన్లోనే సొంత సాఫ్ట్వేర్లు రాసుకుంటాడు, సెల్ఫ్ సస్టైన్డ్ ఎకానమీ ఉంది, వాడితో ఎవడు డీల్ చేసినా కానీ మ్యాండరిన్తో అనుసంధానించగలిగే దుబాసి ఎవడో ఉంటాడు ట్రాన్స్లేటరు, అందుకోసమని వాడికి యాక్టివిటీ నడుస్తుంది. పైగా అన్నిటికీ మించి చైనాలో వాడి భాషలో చదివినా కానీ ఉపాధి క్రియేట్ చేయగలిగిన సెల్ఫ్ సస్టైన్డ్ డెవలప్మెంట్ అనేది చాలా వరకు జరగడము అనేది ఈ భాషతో రిలేట్ అయిన అంశం. అలాగే జపాన్ కూడా జపనీస్ భాషలోనే చదువుకున్నా కానీ వాడికి ఎందుకు అవకాశాలు వస్తాయి అంటే వెల్ డెవలప్డ్ స్టేట్ ఉండడం వల్ల, ఫైనాన్షియల్ యాక్టివిటీ ఉండడం వల్ల, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కెపాసిటీ ఆ లాంగ్వేజ్ కి ఉండడం వల్ల అది జరుగుతుంది. అదే తెలుగుకి అలాంటి పరిస్థితి ఉందని చెప్పగలరా? తెలుగులో చదువుకుంటే కనుక నా ఫ్రెండ్ బిల్ గేట్స్ కి చెప్పి తెలుగు సాఫ్ట్వేర్ క్రియేట్ చేయించి మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం ఇస్తా అని ప్రామిస్ చేయగలరా? లేదు కదా. మరి ఇలాంటప్పుడు ఎందుకు ఇంగ్లీష్ వద్దు అని చెప్పడము? ఎందుకంటే కేవలం రాజకీయ ఎజెండా. విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ కెన్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంగ్లీష్ రాకపోతే ఏమవుతుంది అని చెప్పడానికి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ఇంగ్లీష్ విషయంలో ఎంత స్ట్రగుల్ అవుతారో అనేది ప్రపంచానికి అంతటికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అయితే ఇంగ్లీష్ అనేది అది ఏమన్నా పెద్ద బ్రహ్మ విద్య, ఇంగ్లీష్కి సామర్థ్యానికి సంబంధం లేదు, ఇట్స్ ఏ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని తేలిగ్గా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇంగ్లీష్ రాకపోతే గనక అంతర్జాతీయ వేదికల మీద మన సామర్థ్యాన్ని, మన అవకాశాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలోనూ ఎన్ని అడ్డిల్స్ ఉంటాయి అనేది ఆయనకు మాత్రం తెలియదా? I'm very excited to be here at the ISP Leadership Summit. అలాగే సీఎం చంద్రబాబు విషయంలో కూడా అంతే. తెలుగులో ఆలోచిస్తూ ఇంగ్లీష్లో తడబడుతూ ఆయన మాట్లాడే తీరు మనందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఈరోజు మాట్లాడుతున్నారు నాకు ఇంగ్లీష్ రాదంట. ఇది పల్లెల నుంచి వచ్చినప్పుడు, ప్రభుత్వ పాఠశాలలో జరిగినప్పుడు ఇలాంటి లిమిటేషన్ సహజంగా ఉంటుంది. మరి మనం ఇంత యాతన పడుతున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్, దట్టు పేద పిల్లలు యాతన పడకుండా ఉండాలి, ప్రపంచం ముందు కాన్ఫిడెంట్గా ఉండాలి, ఇంగ్లీష్ అంటే బూచి కాదు, అదొక సోర్స్ ఆఫ్ ఆపర్చునిటీ అని తెలుసుకోవచ్చు కదా. తెలియక కాదు, కేవలం రాజకీయం చెయ్యాలి,
ఇక్కడైతే జగన్ లాంటి వాళ్ళని, జగన్ తెచ్చిన ఇంగ్లీష్ మీడియంని బ్లేమ్ చేసి అదొక పొలిటిసైజ్ చేసి ఎజెండా చేయాలి కాబట్టి అప్పుడు మాట్లాడారు. అలాగే అమిత్ షా లాంటి వాళ్ళు హిందీ రాష్ట్రాల్లో ఓటు బ్యాంకుని క్యాప్చర్ చేయాలి, సదరన్ స్టేట్స్కి వ్యూహాత్మకంగా చెక్ పెట్టాలి. అందుకోసమే ఈ ఇంగ్లీష్ ఎజెండాని తీసుకొస్తూ ఉన్నారు. నేతలు తలుచుకుంటే పేద ప్రజలు చదవాల్సిన మీడియంలతోనూ అలాగే జనసామాన్యం మాట్లాడే భాషతోనూ కూడా ఎంతలా రాజకీయం చేయగలరు అనడానికి ఇప్పుడు ఈ ఇంగ్లీష్ కాన్ఫ్లిక్టే ఒక బెటర్ ఎగ్జాంపుల్. అవునా కదా? దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.